రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారుగా 20,000 ఎకరాల వరకు కూడా భూమి సేకరణ విషయంలో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మరొక వైపు వామపక్ష నాయకులు కూడా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని ముఖ్యంగా చూసుకుంటే రైతు సంఘ నేతలంతా కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఏకం చేసి ఒక సదస్సు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతవరకు కూడా ఎన్నో కంపెనీలు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంతోమంది రైతుల వద్ద నుంచి భూములు కూడా సేకరించారు. ఇంతవరకు కూడా సేకరించిన భూముల్లో ఎటువంటి ప్రయోజనం చేకూరలేదంటూ కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ రైతు సంఘ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? చూస్తూ ఉంటే భారీ ఎత్తున ఈరోజు సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు? ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారండి? ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో రైతుల భూముల్ని కొల్లగొడుతున్నారు. సేకరించడం కాదు, కొల్లగొడుతున్నారు. 2013 చట్టాన్ని కూడా పక్కన పెట్టి విచ్చలవిడిగా భూముల్ని సేకరించి వాళ్ళకి కార్పొరేటెడ్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. వాళ్ళ దృష్టి ఇప్పుడు విజయనగరం జిల్లా మీద పడ్డది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో రైల్వే 3వ లైను, పోలవరం ఎడమ కాలువ, అలాగే ఇతర అభివృద్ధి పేర్లతో వేల ఎకరాలు భూమి సేకరణ జరుగుతున్నది. దాని బదులుగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ అప్పు పేరుతో 25,000 ఎకరాలు మళ్ళా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఏపీసీ ఐఐసి పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో 1,60,000 ఎకరాల భూములు తీసుకున్న దాంట్లో మీరు ఇంతవరకు ఎన్ని పరిశ్రమలు పెట్టారు? 10% కూడా పరిశ్రమలు పెట్టలేదు. ఇవాళ విజయనగరం జిల్లాలో కూడా ఇప్పటికే సేకరించిన భూములు ఖాళీగా ఉన్నాయి. ఇటు రైతులకు భూములు లేవు, బ్యాంకుల్లో ఏమొచ్చి వాళ్ళు కుదువ పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అందువల్ల ఆ బ్యాంకులు కూడా ఖాళీ చేసే పరిస్థితి అన్నది ఉన్నది. దీని ఒక కార్పొరేటెడ్ కంపెనీల దోపిడీకి ప్రభుత్వం సహకరించే ధోరణి అన్నది కనిపిస్తున్నది. కాబట్టి ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ సదస్సు పెట్టుకున్నాం. మా భూములు ఎట్టి పరిస్థితులను ఇచ్చేది లేదు. గతంలో కాకరాపల్లిలో జరిగిన పోరాటంలాగా మేము ప్రాణాలను ఇస్తాం కానీ భూములు ఇచ్చేదానికి మేము ఒప్పుకోమని చెప్పేసి ఇవాళ ఈ సదస్సులో మేము హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వానికి కూడా కబడ్దారని హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇంకా రైతులను దాటి మీరు ఒక అడుగు కూడా ముందుకెళ్ళరు. వేస్తే మాత్రం మేము అడ్డుకొని తీరుతాము. దానికి జిల్లాలో ప్రజాతంత్ర ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. ఇతర రాజకీయ పార్టీల తాలూకా మద్దతు కూడా కూడగడతాం. రైతులు, వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులు అందరం కలిపి ఈ భూముల్ని రక్షించుకోవడానికి పెద్ద ఉద్యమానికి సిద్ధపడడానికే ఒక స్ట్రగుల్ కమిటీ కూడా ఇవాళ వేసుకున్నాం. ఆ స్ట్రగుల్ కమిటీ తాలూకు ఇచ్చే పిలుపులు ఇమీడియట్గా ఈ నెలలోనే 2 పిలుపులు ఉన్నాయి. ఈ పిలుపులను కూడా విజయవంతం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతున్నాం. ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ రాకుండా ఇవాళ ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఈరోజు మొత్తంలో ఒకే ప్రాంతానికి తీసుకుని వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి సందేశాలు ఇచ్చారు? ఏ విధంగా వీళ్ళ యొక్క భూముల్ని ప్రభుత్వాలు తీసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏం చేస్తున్నారు ఏంటి? ఇప్పటికే విజయనగరం జిల్లాలో భోగాపురము, జిందాలు, పారిశ్రామిక హబ్బు పేరు మీద గత 10 ఏళ్లుగా 30,000 ఎకరాలు తీసుకున్నారు. మరి 30,000 ఎకరాలు తీసుకొని విజయనగరం జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పాలి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఇరిగేషన్ సౌకర్యం లేక, పరిశ్రమలు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. ఈ మధ్య కాలంలోనే కొన్ని ప్రాజెక్టులు రావడం వల్ల ఏడాదికి 2-3 పంటలు పండి ఒక సారవంతమైన భూమి ఉంది. ఈ భూములన్నీ కూడా సాగుకి యోగ్యమైన భూములు. ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టాలా? పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి? వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో పెట్టడానికి మేము అభ్యంతరం కాదు. అదే కాదు, ప్రభుత్వ రంగంకి సంబంధించిన పరిశ్రమలు పెడితే ఎన్ని వేల ఎకరాలన్నా ఇవ్వచ్చు. పక్కనున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మూతపడుతుంది అంటున్నారు. ఇక్కడ వచ్చి ప్రైవేట్ పరిశ్రమలు పెడతామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంతేకాకుండా మరి ఈ మధ్య కాలంలో ఒకే ప్రాంతంలో 6 మండలాల్లో 20,000 ఎకరాలు భూములు తీసుకుంటామనడం ఎంత దుర్మార్గమైంది? ఎక్కడైనా గ్రామసభ పెట్టారా? రైతులు ఆమోదం తీసుకున్నారా? పంచాయతీ తీర్మానం చేసుకున్నారా? ఇవన్నీ లేకుండా ఏకపక్షంగా వచ్చి రైతులను భయభ్రాంతులు చేసి మీ భూములు తీసుకుంటాం, ఇవ్వకపోతే రూపాయి కూడా ఇవ్వమని బెదిరించడం చాలా దుర్మార్గమైంది. ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకున్నది మీకు వెనక్కిస్తాం, మేము అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మరి మీరే అధికారంలోకి వచ్చి ఆ భూములు తీసుకోవడం ఎంత న్యాయం? కాబట్టి ఈ బలవంతంగా భూములు తీసుకుంటే సహించము, తిరగబడతాం, పోరాడతాం. గత ప్రభుత్వం ఇదే దౌర్జన్యం చేసింది, ఇంటికి పోయింది. మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాను. నా పేరు వి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారండి? ఇక్కడ ఇప్పటికే చూసుకుంటే ఈ యొక్క రైతులను కూడా భారీగా ఉద్యమాల రూపంలో ముందుకు తీసుకెళ్లే నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రభుత్వానికి ఎటువంటి సందేశాలు ఇస్తారు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు, అసలు ఏంటి పరిస్థితి, అంత ఎలా జరుగుతుంది ఏంటి? మేము చెప్పదలుచుకున్నది ఒకటే సందేశం, మా భూములు మేము కాపాడుకోవాలనేది రైతు తాలూకా ఆలోచన. ఇప్పటికే ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మొదలైంది. మొత్తం భూములు లాగేసుకోవడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధపడింది. అక్కడ గొర్రెలుగా మనం చూసినా అనేక ప్రాంతాలు జిల్లా వ్యాప్తంగా, అటు బొబ్బిలి చూసినా, అటు మన రామభద్రపురం మండలం కొట్టక్కి ఆ ప్రాంతంలో చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడు వ్యాపార మండలం మారిక చూసినా ఇప్పటికే ఉద్యమాలు పోరాటాలు నడుస్తున్నాయి. ఆ ప్రజల తరఫున పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రాంతం అంతా నెల్లిమర్ల, ఈ ప్రాంతం, ఈ ఏరియా అంతా కూడా శీషోరు, ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు భూములు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనం, ఆదానీలు అంబాలి ప్రయోజనం, వాళ్ళకి దోచిపెట్టి ఇవ్వడానికి ఈ ప్రయత్నం తప్ప ఈ జిల్లాని, ఈ ప్రజల్ని ఉద్ధరించడానికి అయితే ఈ ప్రభుత్వం కాదు అనేది స్పష్టం. అది స్పష్టం చేస్తున్నాం, అందరికీ చెప్తున్నాం. కాబట్టి రైతాంగం సిద్ధపడి మన భూమిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి, ఈ పాలకులకి ఇంతవరకు తీసుకున్న భూముల మీద 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా ఒక్క ఫ్యాక్టరీ కట్టలేదు కదా. అనుభవం ఉంది కదా మనకి. మరి ఆ అనుభవం నోడు మళ్ళీ ఎందుకు భూములు ఇస్తాం? ఒకసారి జల్ల కొట్టారు కాసాం, 2 సార్లు కొట్టారు కాసాం, ఇంకా కొడితే కాస్తూ ఉంటామా? ఉత్తరాంధ్ర పనికిరందా? విజయనగరం జిల్లా చేతకందా? కాబట్టి మా సత్తా ఇట్లా చూపిస్తామని చెప్పేసి రైతాంగాన్ని, ఈ జనాన్ని జాగృతం చేస్తాం, మేలు కొలుపుతాం, అడ్డుకుంటాం, ఎవడన్నా వస్తే సంగతి తేలుస్తామని చెప్పేసి ఈ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. భూములు 1 సెంటు కూడా ఇచ్చేది లేదని గట్టిగా హెచ్చరించుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారు ఏంటి? ఈ యొక్క రైతు సంఘ నేతగా ఏం మాట్లాడతారు? భూములు తీసుకోవడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే మన జిల్లాలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలు తెరిపించడం కోసం ప్రయత్నం చేయలేదు. రైతుకు అనుబంధంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూసివేసే పరిస్థితులు ఉంది, దాని గురించి పట్టించుకోలేదు. మన జిల్లా నుంచి మంత్రులు కూడా రెగ్యులర్గా ఆ మంత్రులే ఉన్నారు, కానీ ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎవరూ మాట్లాడట్లేదు. అభివృద్ధి అంటే భూములు లాక్కోవడమే అనే యాంగిల్లో ఉన్నారు. ఇది మన జిల్లాలో ఉన్నటువంటి పేదలని, వృత్తిదారులని, గిరిజనుల్ని, దళితుల్ని, సన్నకారు రైతుల్ని వలస పక్షులుగా మార్చడమే తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా దుర్మార్గం. మన జిల్లా మీద దృష్టి పెట్టారు. ఈ జిల్లాలో ఉన్న భూములన్నీ లాక్కుంటే ఈ జిల్లా ప్రజలను ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే అనేక భూములు తీసుకున్న గ్రోత్ సెంటర్ కావచ్చు, డొంకినిమల్స్ కావచ్చు, ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఎందుకు తీసుకోరు? ఆ భూముల దగ్గరికి ఎందుకు ఫ్యాక్టరీకి పెట్టరు? అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పెట్టరు? మీరు అంటే ఇష్టం వచ్చినట్టు తీసిస్తే మేము ఊరుకుంటే ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఎన్ని వేల ఎకరాలను తీసుకోవాలనుకుంటున్నారా? 20,000 ఎకరాలంటే తక్కువ. ఈ జిల్లాలో సస్యశ్యామలం అవ్వడానికి 2 లక్షల ఎకరాలు భూములు పండడానికి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏవి కట్టడం లేదు. అలాగే మన సుజల శ్రావంతి గురించి పట్టించుకోవడం లేదు. అలాగే రైల్వే జోన్ గురించి పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు. విజయనగరం జిల్లా వెనకబడి ఉందని ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప దాని గురించి డబ్బులు కేటాయించే ప్రయత్నం లేదు. ఇది మానేసి భూములు లాక్కుంటారా? ఇంతకన్నా అన్యాయం ఉంది. అభివృద్ధి చేయదలుచుకుంటే, నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా పేదల పట్ల పక్షపాతంగా పేదల అభివృద్ధి కోసం చూడాలనుకుంటే ముందు నీటి ప్రాజెక్టులు కట్టండి, భూములు పేదలకు పంచండి. ఇది అభివృద్ధి తప్ప ఇష్టం వచ్చినట్టు ఈ వ్యవహారం చేస్తే ప్రజలు ఊరుకోరు, రైతులు ఊరుకోరు, కూలీలు ఊరుకోరు, విజయనగరం ప్రజలు ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ చైతన్యం చేయడమే కర్తవ్యంగా తీసుకుని భూములు అడ్డుకుంటాం, భూములు లాక్కునే దానికి అడ్డుకుంటాం, భూములు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, సో రైట్, చూసాం కదా. ముఖ్యంగా చూసుకుంటే రైతు సంఘ నేతలు, అలాగే ముఖ్యంగా నాయకులంతా కూడా ఒకటే చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. 1 సెంటు భూమి కూడా ఈరోజు ఈ ప్రైవేట్ శక్తులకైతే ఇచ్చేది లేదంటూ కూడా కరాఖండగా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎన్నో వేల ఎకరాలు అయితే మాత్రం ఇప్పటికే ప్రజల నుంచి, రైతుల దగ్గర నుంచి కూడా తీసుకున్నారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క అభివృద్ధి పనులు చేశారు, చేసినటువంటి వాటిలో ఎంతమందికి ప్రయోజనం చేకూర్చారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూడా చేసినటువంటి అభివృద్ధిలో ఎటువంటి అభివృద్ధి కూడా విజయనగరం నోచుకోలేదంటున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు అంత అమాయకులు కాదు, ఖచ్చితంగా ఈ రోజు మీ వెంట చూపిస్తాం అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఏదేమైనా రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలు అయితే తీవ్రతం చేస్తాం, మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్గా నిల్చుంటాం, రైతులకు సపోర్ట్గా ఉంటామంటూ కూడా ఈ నాయకులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నారు. మేమంటే ఏంటో మీకు త్వరలో సవి చూస్తారు. గత ప్రభుత్వం ఇదే విధంగా ప్రజా విరుద్ధంగా ముందుకు వెళ్ళింది, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళింది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ప్రజా విరుద్ధంగా వెళ్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేది తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి రైతు సంఘ నేతల వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.